Hello everyone, welcome to the question of the day series. Myself Srinivas Sharma from Lakshmi Nursing Academy. ఈ రోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే ఏ పేషెంట్ విత్ టైప్ 2 డయాబెటీస్ ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ ఏ కార్డియాక్ catheterization tomorrow. Which medications must the nurse ensure is held for at least 24 to 48 hours before the procedures? సో ఆప్షన్స్ చూస్తే అటోర్వాస్టిన్, మెట్ఫార్మిన్, లెసినోప్రిల్ అండ్ ఆమ్లోడిపిన్. సో మీరు క్వశ్చన్ అయితే చూసారు, మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి వీడియోని పాస్ చేసి క్వశ్చన్ బాగా చదివి కింద కామెంట్స్లో మీ ఆన్సర్ అయితే మెన్షన్ చేయండి. సో ఈ క్వశ్చన్ కన్నా చూస్తే టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ ఉన్న పేషెంట్కి కార్డియాక్ catheterization జరిగినప్పుడు ఏ మెడికేషన్ మనం 1 day బిఫోర్ విత్ హోల్డ్ చేయాలి అండ్ అలానే ప్రొసీజర్ అయిన తర్వాత 2 days వరకు విత్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది అనేసి అని అడిగారు. సో కిందన్న మెడికేషన్స్లో చూస్తే ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి మెట్ఫార్మిన్. సో మెట్ఫార్మిన్ అనేది 24 to 48 hours అనేది విత్ హోల్డ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకు మెట్ఫార్మిన్ అనేది విత్ హోల్డ్ చేయాలి అంటే, సో ఎవరైతే పేషెంట్ డయాబెటీస్ మెలిటస్లో ఉన్నారో వాళ్ళకి మెట్ఫార్మిన్ టాబ్లెట్ అనేది ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ అనేది చేసింటారు. ఏంటి మెట్ఫార్మిన్ ఎందుకు ఇది విత్ హోల్డ్ చేయాలి అంటే, ఇక్కడ పేషెంట్కి కార్డియాక్ catheterization అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే పేషెంట్కి కార్డియాక్ catheterization అనేది జరుగుతుందో పేషెంట్కి అయోడిన్ అంటే మెయిన్గా డై మెటీరియల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డై మెటీరియల్ ఇచ్చిన తర్వాత ఏదైతే విజిబిలిటీ మనకి స్క్రీన్లో ఉంటుందో ఆ విజిబిలిటీని చూసి కార్డియాక్ catheterization అనేది చేస్తారు. ఈ డై ఏదైతే ఇస్తున్నారో ఇందులో ఎక్కువ అయోడిన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అయోడిన్ అనేది ఒక హై మాలిక్యులర్ ఆటమ్. ఇది మన బాడీలో ఒక రేడియేషన్ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఆ రేడియేషన్ని మళ్ళీ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ డై అనేది ఇస్తారు. ఏంటి ఈ అయోడిన్కి మెట్ఫార్మిన్కి సంబంధం అంటే, సో మెట్ఫార్మిన్ డ్రగ్ ఏదైతే పేషెంట్కి ఇస్తున్నామో అది పేషెంట్ నుంచి బాడీలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ ఏదైతే లివర్ నుంచి సెక్రీట్ అవుతుందో ఈ గ్లూకోజ్ సెక్రీట్ అయ్యేది తక్కువగా అయ్యేటట్టు చేస్తుంది. కాకపోతే ఈ మెట్ఫార్మిన్ యాక్షన్ అనేది అయిపోయిన తర్వాత ఏదైతే మెట్ఫార్మిన్ డ్రగ్ అనేది ఉందో మన బాడీలో నుంచి కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీట్ అనేది జరగాల్సి ఉంటుంది. అండ్ అలానే పేషెంట్కి డై మెటీరియల్ అనేది ఇస్తున్నారు. ఈ డై మెటీరియల్లో ఉన్న అయోడిన్ కూడా సేమ్ టైం కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అవ్వాల్సిన టైం అయితే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే పేషెంట్కి అయోడిన్ ఒకేసారి ఇచ్చి అదే టైంలో బాడీలో మెట్ఫార్మిన్ గానే ఉంటుందో బాడీలోని కిడ్నీస్ దీన్ని ఎక్స్క్రీట్ చేయలేకపోతాయి. సో అలా చేయలేకపోయినప్పుడు బాడీలో మెయిన్గా లాక్టిక్ అసిడోసిస్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ లాక్టిక్ అసిడోసిస్ వచ్చిన తర్వాత పేషెంట్కి చాలా కాంప్లికేషన్స్ అనేది వస్తాయి. సో వీటిని ప్రివెంట్ చేయడానికి ఏదైతే మెట్ఫార్మిన్ అనే డ్రగ్ ఉందో ఈ డ్రగ్ని 24 to 48 hours అనేది విత్ హోల్డ్ చేస్తారు. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.